ఏర్పేడు చెన్నూరు రోడ్ అంటారు దాన్ని. ఈ ఈసీ రోడ్డుకి నిధులు కావాలి. ఈ రోడ్డు దెబ్బతినిపోయింది. ఇదంతా 5 మీటర్లు కూడా లేదు, రోడ్డు పూర్తిగా దెబ్బతినిపోయింది. దీనికి రోడ్డు కావాలని అడిగితే, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు నిధులు లేవు, ప్రభుత్వంలో మేము ఇప్పుడు నిధులు సమకూర్చలేమని అంటే, అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం. నేను ఎమ్మెల్యే అయినా కేంద్ర ప్రభుత్వంలో ఆనాడు ఉన్నటువంటి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళతో నాకు పరిచయం ఉండడం వల్ల నేను వాళ్ళని కోరితే, మీ ఊరికి రోడ్డు కావాలా, మీ నియోజకవర్గంలో అంటే ఎందుకు ఇవ్వం సార్, మీతో కలిసి పనిచేసిన వాడిని నేను, తప్పకుండా నేను మంజూరు చేస్తాను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఆర్ఎన్బి సెక్రటరీని పంపమనండి అన్నారు. అప్పుడు కృష్ణబాబు గారు ఈ రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎన్బి. నేను వారిని స్వయంగా కలిసి, ఆర్ఎన్బి మంత్రి గారిని కలిసి అర్జీ ఇచ్చి, దాని మీద రిపోర్ట్ తెప్పించి, ఆర్ఎన్బి మన అధికారులే దాని మీద ఎస్టిమేషన్ వేసి ఫైల్ అంతా పంపిస్తే, ఆ ఫైల్ని ఢిల్లీకి పంపించి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని అడగాలి అని అంటే కూడా నేను ఎమ్మెల్యేగా అడిగితే బాగుండదేమోనని, అప్పుడు దుర్గాప్రసాద్ గారు, ఆయన తర్వాత గురుమూర్తి గారు ఎంపీగా ఉంటే వాళ్ళని కూడా అడిగి వాళ్ళ చేత మినిస్టర్ గారికి చెప్పించి సెక్రటరీకి చెప్పి 40 కోట్ల రూపాయలతో ఈసీ రోడ్డును మంజూరు చేయడం జరిగింది. ఇది జగమెరిగిన సత్యం. కాంట్రాక్టర్ పనిచేస్తే నిధులు విడుదల చేయకపోవడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వమైన ఆర్థిక దుస్థితి. మీకు ఆర్థికపరమైన ఆ దుస్థితి ఉంది కాబట్టి నిధులు విడుదల చేయలేకపోయారు. ఇవాళ కాంట్రాక్టర్లు పనిచేయడం మానేశారు. నాకు ఇప్పుడే ఒక లెక్క తెలిసింది ఆర్ఎన్బికి సంబంధించి, రోడ్లకి సంబంధించి